హాయ్ అండి, నమస్తే. నా పేరు హెప్సిబా ఫుడ్స్కి స్వాగతం. ఇవాల్టి స్పెషల్ చికెన్ చింత చిగురు. ఈ కూరకి పూర్వం నుంచి ఇప్పటి జనరేషన్ వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కావలసిన పదార్థాలు: 1/2 కిలో చికెను, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చింత చిగురు, జింజర్ గార్లిక్ పేస్టు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం: స్టవ్ పైన బాండీ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని గరిటెతో కలుపుకోవాలి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అడుగంటకుండా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాలు కలిపిన తర్వాత చికెన్ను వేసుకోవాలి. ఇక్కడ నేను చికెను ముందుగా ఉప్పు నీళ్ళలో అరగంట పాటు నానబెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి 1 గంట పాటు పక్కన ఉంచాను. ఇలా చేయటం వల్ల ముక్క చాలా జ్యూసీగా ఉంటుంది. గరిటెతో కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మూతను తీసి గరిటెతో కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చికెన్తో ఎన్నో రకాల బిర్యానీలు ఉన్నా, ఎన్నో రకాల కూరలు ఉన్నా, ఎన్నో వేపులు ఉన్నప్పటికీ చికెన్తో చింత చిగురు వేసి వండటం వల్ల చాలా ప్రత్యేకమైన రుచి వస్తుంది. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి గరిటెతో మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసుకుని ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకోవాలి. నేను వాడిన కారం ఘాటు ఎక్కువ, మీరు వాడే కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. 2 నిమిషాల పాటు ఇలా కలిపిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు పోసి 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మూతను తీసి ఇప్పుడు ముందుగా నలిపి ఉంచుకున్న చింత చిగురుని వేసుకోవాలి. దీనిలో ఉన్న కాడలను సపరేట్ చేసుకోవాలి. చింత చిగురుని మొత్తం ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో మొత్తం కలుపుకోవాలి. ఈలోగా మీరు మర్చిపోకుండా హెప్సిబా ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. ఈ కూరతో ఎంత తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది. ఈ కూరని మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి.